ఇన్ ఏ 100 మీటర్ రేస్ 100 మీటర్ల ఒక రేసులో 100 మీటర్ల ఒక రేసులో 100 మీటర్ల ఒక రేసులో కమల్ డిఫీట్స్ భీమల్ బై 5 సెకండ్స్. కమల్ ఇక్కడ చేరుకున్నప్పుడు వాడి వెనకాల 5 సెకండ్ల రైట్ ఎక్స్ట్రా టైం తీసుకొని భీమల్ చేరుకుంటాడు. ఫస్ట్ పాయింట్, కమల్ 2 గంటల్లో చేరుకుంటే భీమల్ 2 గంటల 5 సెకండ్లో చేరుకుంటాడు. దీని పాయింట్ ఏంటంటే భీమల్ ఎంతైతే టైం తీసుకుంటున్నాడో కమల్ తీసుకున్న దానికంటే 5 సెకండ్లు ఎక్కువ తీసుకుంటాడు. అదే నేను ఇంట్రడక్షన్లో చెప్పింది. టీబీ ఈజ్ ఈక్వలెంట్ టు టీకే ప్లస్ 5 సెకండ్స్. టీబీ ఈజ్ ఈక్వలెంట్ టు టీకే ప్లస్ 5 సెకండ్స్. ఫస్ట్ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ కమల్. స్పీడ్ ఆఫ్ కమల్ ఈజ్ 18 కిలోమీటర్స్ పర్ అవర్. 18 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్గా మార్చుకుందాం. ఎందుకనంటే ఇది మీటర్ పర్ సెకండ్స్లో ఉంది. అంటే ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. 18 క్యాన్సిల్ అయింది. అంటే స్పీడ్ ఆఫ్ కమల్ ఎంత? 5 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్ కమల్ ఎంత? 5 మీటర్ పర్ సెకండ్. అంటే కమల్ వెళ్ళిన స్పీడ్ ఏంటి? 5 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ స్పీడ్ తోటి వెళ్ళాడు? 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళాడు? 100 మీటర్లు వెళ్ళాడు. 1 సెకండ్ 5 మీటర్లు. 100 మీటర్లు అంటే 20 సెకండ్లు. టైం టేకెన్ బై కే. కమల్ ఎంత సార్? 20 సెకండ్లు. టైం టేకెన్ బై కమల్ ఎంత సార్? 20 సెకండ్లు. సో టీబీ వాల్యూ ఎంత వస్తుంది? 20 + 5 ఎంత సార్? 25 సెకండ్స్. టైం టేకెన్ బై భీమల్ ఎంత సార్? 25 సెకండ్స్. స్పీడ్ ఆఫ్ భీమల్. స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం ఎంత సార్? 4 మీటర్ పర్ సెకండ్. దాన్ని కిలోమీటర్ పర్ అవర్గా మార్చుకుంటే 4 × 18/5 72/5. ఆన్సర్ ఎంత? 14.4 కిలోమీటర్స్ పర్ అవర్. ఇన్ ఏ రేస్ ఆఫ్ 1000 మీటర్స్. 1000 మీటర్ల రేస్ ఉంది. 1000 మీటర్ల రేస్. 1000 మీటర్ల రేస్ ఉంది. ఓకే. ఏ బీట్స్ బి బై 50 మీటర్స్. ఏ అనేవాడు ఇక్కడికి చేరుకుంటే దూరములో బి అనేవాడు ఏ కంటే 50 మీటర్ల వెనకాలన్నాడు. ఆర్ టైంలో 5 సెకండ్ల దూరంలో ఉన్నాడు. 5 సెకండ్లు గ్యాప్ ఉన్నది. ఆర్ 50 మీటర్ల గ్యాప్ ఉంది. 50 మీటర్ల గ్యాప్ ఉంది. మనకేమేం కావాలి? స్పీడ్ ఆఫ్ బి కావాలి, స్పీడ్ ఆఫ్ ఏ కావాలి, టైం టేకెన్ బై ఏ కావాలి. టైం టేకెన్ బై ఏ కావాలి. స్పీడ్ ఆఫ్ బి, స్పీడ్ ఆఫ్ ఏ అండ్ టైం టేకెన్ బై ఏ. ఒక్కసారి లాజికల్గా ఆలోచిద్దాము. ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం దూరము 1000 మీటర్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి 50 మీటర్లు. అదే 50 మీటర్లను బి టైం విషయంలో ఇదేమో డిస్టెన్స్ గ్యాప్, ఇదేమో టైం గ్యాప్. అంటే వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే 50 మీటర్లను ఎన్ని సెకండ్లో కవర్ చేస్తాడు? 5 సెకండ్లో కవర్ చేస్తాడు. సో స్పీడ్ ఆఫ్ బి ఏంటి? డిస్టెన్స్ బై టైం. అంటే ఇదెంత? 10 మీటర్ పర్ సెకండ్. 10 మీటర్ పర్ సెకండ్స్. 10 మీటర్ పర్ సెకండ్. ఎప్పుడైతే స్పీడ్ వచ్చిందో టైం కూడా వస్తుంది. మొత్తం ఎన్ని మీటర్లు ఉన్నాయి? 1000 మీటర్స్ ఉన్నాయి. రైట్. వాడి స్పీడ్ ఎంత? 10 మీటర్లు పర్ సెకండ్. 1 సెకండ్కి 10 మీటర్లు. 1000 మీటర్లకు అయితే 100 సెకండ్లు. టైమ్ ఆఫ్ బి ఎంత? 100 సెకండ్లు. టైమ్ ఆఫ్ బి ఎంత? 100 సెకండ్లు. రైట్. ఏ చేరుకున్న 5 నిమిషాల తరువాత బి చేరుకుంటాడు. ఏ చేరుకున్న 5 నిమిషాల తరువాత, ఏ చేరుకున్న తరువాత 5 సెకండ్ల 5 నిమిషాలు అన్నాను, 5 సెకండ్ల తరువాత రైట్ బి చేరుకుంటాడు. కాబట్టి టీబీ ఈజ్ ఈక్వలెంట్ టు టీఏ ప్లస్ 5. టీఏ ఏమవుతుంది? 95 సెకండ్స్. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. మొత్తం ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత? 1000. టైం పీరియడ్ ఎంత? 95 సెకండ్స్. ఇది మీటర్స్. అంటే ఇది 5 200s ఆర్ 5 19s ఆర్ 200/19 మీటర్ పర్ సెకండ్.